ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా. నిజమే కదా, దేవుడు ఎక్కడో ఉండడు, మన చుట్టుముట్టే ఉంటాడు. కాకపోతే మనం కనిపెట్టాం. ఆపద వచ్చినప్పుడే అవతారంలోకి మారిపోయి మన గండం నుంచి గట్టెక్కిస్తాడు. ఏందమ్మా ఇవాళేమో దేవుళ్ళు సాయాలు ఆత్మీయులు అని మాట్లాడబడుతుంది అని అంటారా? అయితే ముచ్చట ఏంటంటే, కొందరికి సావు వెంబడి పడుతుంటుంది. ఇక వాళ్ళ పని అయిపోయిందని ఇట్లా మనం అనుకుంటాం, ఈ మీది లోకాలకు పోయిర్రనే అనుకుంటాం. కానీ అంతల్లే కథ మాయా బజార్ లెక్క మారిపోతుంది. పానం పోయిందనుకుంటే పునర్జన్మ ఎత్తినట్టే అవుతుంటుంది. అర్థమైతే దానివల్ల ముచ్చటేందో చూడరు మరి. అయితే ఈడ 13 అంతస్తుల బంగ్లా ఉన్నది. కింద లేవల్ బీజులు వాళ్ళున్నారు. అంతల్ని అగ చూడరు, ఈయన చిరుత పుల్లె కురికొచ్చిండు. కనబడ్డదానోళ్ళ ఈయన ఏం చేసిండో, 2 ఏండ్ల పాపనోళ్ళ 3వ అంతస్తులో ఆడుకుంటూ కింద పడ్డది. దూరం నుంచి తమ్ముడు చూసిండు. కథమిగ షిగ మూగినట్టు కచ్చి కోహ్లీ లెక్క క్యాచ్ అందుకున్నాడు. నిజంగా గ్రేట్ కదా, సప్పట్లు కొట్టుర్రి. కానీ ఈయనే చూడురోళ్ళ మీదికెళ్ళి పాప పడుతుంటే ఇటు దగ్గరున్నోలేమో దూరం గురికిపోయి వీళ్ళకేమన్నా ఆపత వస్తుందేమో అని గిట్లుంటారు మరి జనాలు. నిజంగా పాప సావంచడం దాకా పోయి వచ్చింది కదా. ఇది బొంబాయిలో జరిగింది. ఇక ఇప్పుడు ఇసోంటిదే ఇంకోటి మన హైదరాబాద్లో జరిగింది, చూయిస్తా. అటుకొచ్చెంబడి చూడురోళ్ళ అంత గుడ్డి కనబడుతుందా? ఆగురి, ఎర్రగీతను గుండె పెట్టి చూయిస్తా. అయ్యో గీ మనిషికెళ్ళే నజరేయరి. ఈయనకు జీవితం మీద ఇరక్తి పుట్టినట్టున్నది. డైరెక్షన్ రోడ్డు మీదకి పోయిండు. లారీ కింద పడి చద్దామనుకున్నాడు. ఆగో లారీ రానే అత్తుంది. ఈయన రోడ్డు మీద పన్నాడు. కానీ యమకింకర్లు సమ్మె చేస్తాళ్ళు కావచ్చు, ఈయనకి ఏం కాలే. వాళ్ళకి లారీ ఆగింది. చుట్టుముట్టున్నోళ్ళు కాపాడిరు. ఇప్పుడు సద్దామనుకున్నందుకు ఈయన మీద కేసు కూడా పడ్డది. అంటే బలిమీటికి సద్దామనుకున్నాడు కూడా నేరమే. యోగిట్లా ఎంటిక వాసుల ప్రాణాలు దక్కించుకున్నాడు అంటే గిదే.